హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా మంది వీడియో చేస్తూ ఉంటారు, నా ఛానల్ అఫిషియల్ గా మానిటైజేషన్ అయిపోయింది, సక్సెస్ అయ్యాము అలాగని. సో అవి చూసినప్పుడంతా నాకు అనిపిస్తూ ఉండేది, ఎప్పుడు మనము ఇలాంటి వీడియో చేస్తామని. ఆ రోజైతే ఈ రోజు రానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నా యూట్యూబ్ జర్నీలో ఏంటంటే ఈ రోజు మర్చిపోలేని రోజు అండి. మన ఛానల్ సక్సెస్ఫుల్ గా ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో అనుకున్నాను ఏంటంటే మన ఛానల్ 1 year కి మినీ మానిటైజేషన్ అయినా అయితే బాగుందని. 5 months కి మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అవుతుందని నేనైతే అనుకోలేదు. సో ఈ హ్యాపీనెస్ మొత్తము మీ సహకారం వల్లేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ 5 months లోనే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. సో 5 months లో నా యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిందో, ఎలా సక్సెస్ అయిందో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, వీడియో ఎడిటింగ్ కోసము ఏ యాప్ వాడాను, అదేవిధంగా థంబ్నెయిల్ చేయడం కోసం ఏ యాప్ వాడాను, మానిటైజేషన్ నాకు లాంగ్ వీడియోస్ ద్వారా అయిందా లేదా షార్ట్స్ ద్వారా అయిందా, మానిటైజేషన్ టైంలో నేను ఎవరెవరిని కన్సల్ట్ అయ్యాను, ఎవరి ద్వారా నేను నా ఛానల్ చెక్ చేయించాను. సో ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తానో చెప్తున్నానండి. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది ఇంట్రొడ్యూసింగ్ వీడియో కంపల్సరీగా పోస్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. అలా పోస్ట్ చేస్తేనే మనం తొందరగా రీచ్ అవుతాము. మనం ఏందనేది ప్రజలకు తెలియాలి. మనం ఏ కాన్సెప్ట్ తో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇంట్రొడ్యూసింగ్ వీడియో తప్పకుండా చేయాలని చెప్తూ ఉంటారు. నాకైతే ఏంటంటే ఇంట్రొడ్యూసింగ్ వీడియో ఏమీ లేదండి, డైరెక్ట్ గా వీడియో అయితే పోస్ట్ చేసేసాను. అది ఎలా పోస్ట్ చేశానో ఆ ఫస్ట్ వీడియో మూమెంట్ అయితే అస్సలు మర్చిపోలేను నేను. ఏంటంటే మేము కేరళలో ఉంటున్నామండి. మా హస్బెండ్ సిఎస్ఎఫ్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉందండి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది. నేను కుకింగ్ చేసుకుంటూ అలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కుకింగ్ చేసుకుంటూ ఆ వీడియోని నేను నా ఫ్రెండ్స్ గ్రూప్ లో నేను పోస్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ అంతా దాన్ని చూసి ఏంటంటే ఇది చాలా బాగుంది వీడియో, ఇదంతా యూట్యూబ్ లాగా ఉందని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేస్తామని. అప్పుడు మా హస్బెండ్ చెప్పాను ఇలాగ యూట్యూబ్ స్టార్ట్ చేస్తామంటే మా హస్బెండ్ అసలు ఒప్పుకోలేదు. తనకి ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ అసలు ఐడియా లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యూట్యూబ్ గురించి. సరే తను ఒప్పుకోకపోయేసరికి తన డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నేను ఏం చేశానంటే నేనే సెల్ఫీలా తీసుకొని ఒక వీడియో అయితే నేను చేశాను, ఫస్ట్ వీడియో. అలా చేసి తన డ్యూటీ నుంచి వచ్చేసరికి అయితే నేను తనకి చెప్పాను, చూడండి ఈ వీడియో పోస్ట్ చేయండి అంటే తను ఒక కోపంతో దాన్ని ఆ రోజు పోస్ట్ చేశారండి ఫస్ట్ వీడియో అయితే. ఆ విధంగా అయితే ఫస్ట్ వీడియో అయితే మేము అప్లోడ్ చేసేసామండి. తర్వాత నెక్స్ట్ వీడియో ఇక్కడే కేరళలో ఉంటున్నాం కాబట్టి ఆ స్పైసెస్ అవి ఇవి చూపించి నెక్స్ట్ వీడియో చేసాం. అలాగైతే 3-4 వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేసేసి తర్వాత మేము ఇక్కడ నుంచి ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. ఊరు వెళ్ళేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 months 7 months అయితే గ్యాప్ వచ్చింది. ఫస్ట్ నా ఛానల్ కూడా షర్మిస్ కిచెన్ కాదండి, షర్మి డైలీ వైబ్స్ అనేసి మేము ఛానల్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అయితే మళ్ళీ నాకు అనిపించింది మనం ఎందుకు ఛానల్ ఆపేసాము, మళ్ళీ స్టార్ట్ చేద్దామండి అంటే కుకింగ్ ఛానల్ లాగా మనం చేసుకుందాము, ఓన్లీ కుకింగ్ పెట్టుకుందాం అంటే అప్పుడు నేను ఛానల్ చేంజ్ చేసామండి, షర్మిస్ కిచెన్ అని. అప్పుడు చేంజ్ చేసి అక్కడి నుంచి అయితే మేము కంటిన్యూగా కుకింగే మేము పెట్టేవాళ్ళమి, డైలీ అవే పెట్టాము. ఇంకా అదర్స్ మేము ఏమి పోస్ట్ చేయలేదు. ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ డైలీ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కానీ నాకు సబ్స్క్రైబర్స్ రాలేదండి. స్టార్టింగ్ లో సబ్స్క్రైబర్స్ రాలేదు, ఏం చేయాలి అని నేను మా ఫ్రెండ్స్ కి మా రిలేటివ్స్ కి అందరికి ఫోన్ చేసి చెప్పాను, మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీరు మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అని వాళ్ళకంతా చెప్పి 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఇలాగ ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా నేను తెచ్చుకున్నానండి. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మొత్తం అయిపోయారు, నేను చెప్పాల్సిన వాళ్ళందరూ చెప్పేశారు, ఇంతకు మించి నేను ఏం చేయలేనని అక్కడ వరకు అయితే నేను కామ్ అయిపోయాను. 500 సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ ద్వారానే వచ్చింది నాకు. ఇప్పుడు నా ఛానల్ లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయిందా లేదా షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయిందా అంటే నా ఛానల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయిందండి. ఇప్పుడు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలంటే మనకు 3 months లో 10 million వ్యూస్ అయితే రావాలండి. 3 months లో 10 million వ్యూస్ అంటే నాకు అనిపించింది మనము అంత రీచ్ అవ్వలేము, 3 months అంటే కష్టం అవుతుందని నేను లాంగ్ వీడియోస్ సైడ్ అయితే వెళ్ళాను. లాంగ్ వీడియోస్ ఏంటంటే 1 year లో 1K సబ్స్క్రైబర్స్, అదే విధంగా 4000 hours రావాలి, అది ఫుల్ మానిటైజేషన్ కి. మినీ మానిటైజేషన్ కి అయితే ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 hours అయితే రావాలి. సో నేను అనుకున్నాను మనకు లాంగ్ వీడియోస్ ద్వారానే పోతుంది, షార్ట్స్ ద్వారా ఏంటంటే మనకు 3 months లో అంత రీచ్ అవ్వలేమని నేను షార్ట్స్ అయితే నేను అంత ఇంపార్టెంట్ చూపించలేదు.
నేను లాంగ్ వీడియోసే పోస్ట్ చేశానండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల చాలా మంది అంటూ ఉంటారు, ఏదో ఒక వీడియో అయితే తప్పకుండా వైరల్ అవుతుంది, దాని ద్వారా అయితే మనం తప్పకుండా సక్సెస్ అవుతామని. సో అలాగ నాకు ఒక్క వీడియో అయితే వైరల్ అయిందండి, అదే నాది పెరుగువడ. ఈ ఒక్క వీడియో నాకు 62K వ్యూస్ వచ్చిందండి ఈ వీడియో ద్వారా. అదే విధంగా 2700 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారానే నాకు 600 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. దీని ద్వారానే నాకు మానిటైజేషన్ కి సరిపడినంత నాకు వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ పెరుగుబడిలోనే వచ్చిందండి. ఇదే నాకు సక్సెస్ వీడియో అయింది. నేను ఫస్ట్ చెప్పాను కదండి, ఎడిటింగ్ కి అండ్ థంబ్నెయిల్ కి ఏ యాప్ యూజ్ చేస్తున్నాను చెప్తానని. నేనైతే ఇక్కడ ఎడిటింగ్ కోసము విఎన్ యాప్ యూజ్ చేస్తున్నాము, అదే విధంగా థంబ్నెయిల్ కి క్యాన్వా యాప్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇవైతే కొంచెం ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మానిటైజేషన్ కి అప్లై చేసే టైంలో మా హస్బెండ్ నేనే అప్లై చేస్తానని చెప్పారండి. నేను ఉండేసి ఇంకా మన ద్వారా వద్దండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మనకు అంత తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇలాగ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో యూట్యూబ్ టెక్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వెళ్దామని చెప్పేసరికి మా హస్బెండ్ ఇలాగ యూట్యూబ్ లో సెర్చ్ చేసి జ్యోతి నంద్యాల సిస్టర్ అయితే కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మెసేజ్ చేసాము. మా యూట్యూబ్ ఛానల్ మొత్తం వాళ్ళు చెక్ చేసి అంత కరెక్ట్ గా ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు, మనమైతే యూట్యూబ్ మానిటైజేషన్ కి అప్లై చేయొచ్చు అని చెప్పారు. సో ఈ విధంగా అయితే మేము ఆ సిస్టర్ ద్వారా అయితే మా ఛానల్ ని మానిటైజేషన్ అయితే చేపించాము. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటారని అనుకుంటున్నాను. అంటే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా రీచ్ అవ్వచ్చు అనిపిస్తూ ఉంటది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.